అండి అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అందరూ బాగుండాలని కోరుకుంటూ గురువుల ఆశీస్సులు నాతో పాటు మీ అందరికి ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి. ఈ రోజు వీడియో వచ్చేసరికి మంచి ఎక్స్క్లూజివ్ డిజిటల్ ప్రింటెడ్ అండ్ హ్యాండ్ పెయింటెడ్ ఓన్లీ చున్నీస్ దుప్పట్టాస్ అండి. ప్యూర్ హ్యాండ్లూమ్స్ పట్టు అండ్ కాటన్ అన్ని మిక్స్డ్ కలెక్షన్స్ మిక్స్డ్ అండి. అవి కూడాను చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. ప్రింట్స్ గానీ హ్యాండ్ పెయింటెడ్ అండి. అవి కాళహస్తి హ్యాండ్ పెయింటెడ్ కొంచెం యూనిక్ గా తీసుకొచ్చానండి, రొటీన్ గా కాకుండా. ఓకేనా అండి, మనం స్టార్ట్ చేసేద్దాం. ఒక్కొక్కటి చూపిస్తాను. నా నా వాట్సాప్ నెంబరు కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళకి ఫాస్ట్ గా అయితే బుక్ చేసేసుకోవచ్చు. మనీ వితౌట్ ఇన్ ద మార్కెట్ ప్లేస్ కలెక్షన్ అండి. మళ్ళీ చెప్తున్నాను. ఇది వచ్చేసరికి ప్యూర్ హ్యాండ్ ఓవెన్ పట్టండి. లైట్ వెయిట్ ఉంటుంది చాలా. మీకు అంతాను కొంచెం మిక్స్ అండ్ మ్యాచ్ చేసేసుకుని వేసుకోవచ్చు. ఈ దుపట్టాస్ అన్ని కూడా పార్టీ వేర్ గాను ఉంటాయి, మీకు రెగ్యులర్ వేర్ గాను ఉంటాయి. మీరు జస్ట్ నార్మల్ గా కూడా వేసేసుకోవచ్చు అండి. ఇవన్నీ పెద్ద మెయింటెనెన్స్ ఫ్రీ అండి. అంటే మనం డ్రై క్లీనింగ్ ఇవ్వాలి అనేం అవసరం లేదండి. జస్ట్ హ్యాండ్ వాష్ చేసేసుకోవచ్చు ఇంట్లోనే. ఓకేనండి, ఫస్ట్ మీకు ఇలా దగ్గర నేను చూపిస్తున్నాను. ప్రింట్ అయితే చూసేసుకోండి. మంచి డార్క్ బాటిల్ గ్రీన్ అండి. ఇది బ్లాక్ అయితే కాదు, డార్క్ బాటిల్ గ్రీన్ కి ఇలా డిజిటల్ ప్రింట్ అనేది మనం వేయించాము. ప్రింట్ ఒకసారి చూసుకోండి. ఫస్ట్ మీకు దగ్గర నుంచి చూసుకోండి ఒకసారి ప్రింట్. హ్యాండ్ ఓవెన్ డిజిటల్ ప్రింట్ అండి. హ్యాండ్ పెయింట్ లాగా ఉంటుంది. 3D ప్రింట్. ఇదంతా వచ్చేసరికి మంచి స్టైల్ గా ఉంటుందండి. లుక్ వైజ్ ట్రెడిషనల్ గాను ఉంటుంది. లుక్ పార్టీ వేర్ కలెక్షన్ అయితే అట్లా వచ్చేస్తుంది. చున్నీస్ అన్ని కూడా మనకి మిక్స్ అండ్ మ్యాచ్ చేసేసుకుని వేసుకోవచ్చు అండి. ఇప్పుడు నేను దూరంగా చూపిస్తున్నాను. ఇలా మీకు నచ్చిన వాళ్ళకి స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి అండి. మనం ఇలా సింగిల్ గా వేసుకోవచ్చు, ఇలా 2 లేయర్స్ కింద కూడా ఇట్లా కూడా వేసుకోవచ్చు అండి. ఇది ఎవరిష్టం వాళ్ళదండి. ఇదండి. ఇది వచ్చేసరికి మనకి 3800 అండి. 3800. ఓకేనా, కావాలి నచ్చితే కనుక ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోవచ్చు. ఇవి ప్రింట్స్ అయితే కొంచెం డిఫరెంట్ గా వేయించానండి నేను. చాలా బాగా వచ్చినాయి. ఇంకోటి వచ్చేసరికి మంచి హాఫ్ వైట్ అండి. ప్యూర్ వైట్ కి ఇది కాదు, మిల్కిష్ హాఫ్ వైట్ అంటే మిల్కీ హాఫ్ వైట్ అంటారు కదా, అది విత్ పీచ్ కలర్ బార్డర్ వచ్చిందండి. బార్డర్ వచ్చేసరికి పీచ్ కలర్ బార్డర్ వచ్చింది. ఇది కూడా మీకు అలాగే దగ్గర నేను చూపిస్తాను. ప్రింట్ ఒకసారి చూసుకోండి. ఇదిగోండి ప్రింట్ వైజ్ మొత్తం డిజిటల్ ప్రింట్, హ్యాండ్ ఓవెన్ డిజిటల్ ప్రింట్ చాలా బాగా వచ్చిందండి ప్రింట్. ఇది కూడాను ఇదిగోండి. మీరు స్క్రీన్ షాట్ తీసుకోవడానికి వీలుగా ఒక్కసారి దూరం నుంచి కూడా మీకు నేను చూపించేస్తాను. ప్రింట్ చూసుకున్నారు కదా, దగ్గర నుంచి ఇట్లా వస్తుంది ప్రింట్ అయితే. మిల్కీ హాఫ్ వైట్ అండి, ప్యూర్ వైట్ కాదు. చాలా అన్ని కలర్స్ మీకు ఏది డ్రెస్ కైనా మ్యాచ్ అయిపోతుందండి. ఇప్పుడు దూరం నేను చూపిస్తున్నాను. మీరు స్క్రీన్ షాట్ అయితే ఇలా తీసేసుకోవచ్చు. నచ్చితే కనుక ఇలా స్క్రీన్ షాట్ ఇచ్చేసేయండి. నాకు ఫాస్ట్ గా అయితే బుక్ చేసేసుకోండి. దీని కాస్ట్ కూడా అంతేనండి, 3800. ప్యూర్ హ్యాండ్ ఓవెన్ పట్టండి. చాలా లైట్ వెయిట్ ఉంటాయి, వాషబుల్ ఉంటుంది, చాలా స్మూత్ ఉంటుంది మెటీరియల్. మన ఇంట్లోనే జస్ట్ వాష్ చేసేసుకోవచ్చు. ఐరన్ కూడా అవసరం లేదండి పెద్దగా. జస్ట్ వాష్ చేసేసుకుని అలా వేసేసుకోవచ్చు అండి. అంటే ఎక్కువ ఇయర్స్ లో ఉన్న వాళ్ళకి కూడా మంచిగా యూజ్ అవుతాయండి ఈ చున్నీస్ అయితే. అంటే ఐరన్ అవసరం లేదు వీటికైతే. అస్సలు ఐరన్ అనేది స్టార్చ్ అనేది అవసరం లేదు. ఇది మంచి లావెండర్ కలర్ అండి. సెల్ఫ్ బార్డర్ వచ్చేస్తుంది మీకు లావెండర్ కలర్. ఇదిగో చూసుకోండి. ఇలాగా మొత్తం ప్రింట్ ఒక్కసారి చూసుకోండి. మంచి ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. చాలా మల్టీ కలర్ టైప్ లో ప్రింట్ ఇట్లా వస్తుంది. చూసుకోండి ప్రింట్ అంతా ఒక్కసారి ఫస్ట్. ఓకేనా అండి, మొత్తం చున్నీ అంతా చక్కగా మంచిగా ఇలా ప్రింట్ అయితే ఏం చేసాం మనము. హ్యాండ్ ఓవెన్ ప్రింట్స్ అండి ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్. ఇదిగోండి దూరం నుంచి కూడా ఇలా చూసేసుకోండి. మనకి స్క్రీన్ షాట్ తీసేసుకోండి. నచ్చితే కనుక 3800. ఎక్కడ ఉన్నా కూడా యూజ్ అవుతాయి. అంటే అదర్ స్టేట్స్ ఉన్న వాళ్ళకి కొంచెం మెషిన్ వాష్ అయితే ఇష్టపడతారు కదా, వాళ్ళకి రెగ్యులర్ గా హ్యాండ్ వాష్ చేసేసుకోవచ్చు అండి. ఐరన్ అయితే అవసరం లేదండి. ఇలా ఇలా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. పార్టీ వేర్ చున్నీస్ లాగా కూడా చాలా బాగుంటాయండి. మల్టీ కలర్ చాలా బాగా వచ్చినాయి అండి. ఈ 3 అయితే వేయించానండి ప్రింటింగ్ అయితే. ఈ 3 చున్నీస్ కి ప్రింటింగ్ వేయించాను. అవి ఏంటంటే మల్టీపర్పస్ గా దేనికైనా యూజ్ చేసుకోవచ్చు అండి. అందుకని నేను ఆ 3 కలర్స్ చూస్ చేశాను. ఇవి వచ్చేసరికి లాస్ట్ టైం చేసినప్పుడు చాలా మంది అడిగారండి చున్నీస్ ఇంకా అవన్నీ ఉన్నాయని. చాలా సార్లు నాకు స్క్రీన్ షాట్స్ వచ్చినాయి. అందుకేనండి మళ్ళీ నేను ఒక్కొక్కసారి చేయించాను. ఇవి చిన్నగా ప్యాచ్ వర్క్ ఉంది. ఇది
ఇదిగోండి ప్యాచ్ వర్క్ వచ్చేసరికి కోట మీరు ఒక్కసారి దగ్గర నుంచి చూసుకోండి. ఇదిగోండి చున్నీ 2 కలర్ షేడెడ్ గా వస్తుందండి. పైన గ్రీన్ అండి, కింద వచ్చేసరికి పింక్. ఓకేనా, ఇలా దగ్గరగా చూసుకున్నారుగా కోటా చున్నీ అండి. ఇది వచ్చేసరికి కోటా చున్నీ, మంచి హ్యాండ్ ఓవెన్ కోటా చున్నీ విత్ ప్యాచ్ వర్క్ అండి. చిన్న బూటీస్ లాగా ఆల్ ఓవర్ ప్యాచ్ వర్క్ వస్తుంది మనకి. ఇది వచ్చేసరికి 1500 పడుతుందండి. ఈ చున్నీ వచ్చేసరికి 1500 పడుతుంది. కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసి పెట్టొచ్చు. ఇది కూడా జస్ట్ మిషన్ లో వేసేసుకోవచ్చు, హ్యాండ్ వాష్ అయినా చేసుకోవచ్చు, మీ ఇష్టం. దీనికైతే లైట్ గా స్టార్చ్ పెట్టుకుంటే ఇంకా బాగుంటాయండి. అది ఇది ఒక్కటే ఓణి చేయించానండి ప్రింట్, అది లాస్ట్ లో చూపిస్తాను. ఇది వచ్చేసరికి అసలు ఇది చున్నీ అయితే అసలు చాలా బాగొచ్చిందండి. ఇది హ్యాండ్ వర్క్ చేయించానండి. ఇది వచ్చేసరికి హ్యాండ్ వర్క్, ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది మీకు. ఇది కూడా దగ్గర నుంచి ఒక్కసారి వర్క్ అయితే చూసేసుకోండి. హ్యాండ్ వర్క్ ఇదంతా ప్యూర్లీ మొత్తం హ్యాండ్ వర్క్ అండి. ఓకేనా, ఒక్కసారి చూసుకున్నారు కదా, మంచిగా అసలు చాలా సాఫ్ట్ మెటీరియల్ పట్టు మీద చేయించానండి. హ్యాండ్ వర్క్ పట్టు మీద చేయించాను మొత్తం అంతా. ఇది కాంతా స్టిచ్ హ్యాండ్ వర్క్ వచ్చేస్తుంది మీకు. మల్టీపర్పస్ గా యూజ్ వస్తుందండి. ఏ పార్టీ వేర్ డ్రెస్సెస్ కి దేనికైనా వాషబుల్ అండి. మీకు ఐరన్ అవసరం లేదు, స్టార్చ్ నో ఐరన్ ఏం అవసరం లేదు, ఈజీ వాషబుల్. వర్క్ అయితే మీకు దగ్గర నుంచి ఒకసారి చూపించేసాను, మీకు దూరం నుంచి కూడా ఒక్కసారి చూపిస్తున్నాను. స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఇట్లాగా ఇదిగోండి మల్టీపర్పస్ గా యూజ్ చేసుకోవచ్చు. హ్యాండ్ వాష్ అండి, వాషబుల్. మొత్తం కాంతా స్టిచ్ వచ్చేస్తుంది మీకు. ఇదంతా కాంతా స్టిచ్ హ్యాండ్ వర్క్ బాగా బ్యూటిఫుల్ గా వచ్చిందండి. వర్క్ కూడా కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్ గా అయితే బుక్ చేసేసుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 3800. ఇంకోటి ఇది కోటా అండి. కోటాకి విత్ డిజిటల్ ప్రింట్ వేయించాను. ఇది కూడా 2 షేడెడ్ గా వస్తుంది మీకు. నేను బయట ఉంటాయి లేవని కాదండి, నేను మంచి ఫ్యాబ్రిక్ తీసుకొస్తానండి. ఆ ఫ్యాబ్రిక్ మీద ప్రింట్ ఎట్లా ఉంటే బాగుంటది అనేది ఒక్కసారికి 10 సార్లు ఆలోచిస్తానండి. అండ్ ఇంకొకటి ఇలా మల్టీపర్పస్ లాగా యూజ్ అయ్యేటట్టు చూస్తాను. ప్లస్ మనకి కోటాలో మీరు ఎక్కడైనా చూడండి ఏదో ఇచ్చేస్తారు. నేను ఇచ్చిన చున్నీ కూడా 2.5 కాదండి, కోటా 3 ఇస్తానండి. ఎందుకంటే మనకి ఉండేది బయట చున్నీలు కూడా 2.5 వస్తాయండి. అలా కాకుండా యూజ్ అవ్వాలనే ఉద్దేశంతో నేను అలా చున్నీలు కూడా అంత బ్యూటిఫుల్ గా తీసుకొస్తున్నాను. ఇదిగోండి ఇదంతా అసలు ఎంత బాగుందోనండి. డార్క్ బ్లూకి పింక్ షేడెడ్ లాగా ఇచ్చాను. బ్లాక్ అండి, ఇది బ్లాక్ అండ్ లైట్ పీచ్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది. పైన ప్రింట్ వచ్చేసరికి బ్లూ కలర్ పీకాక్స్ ప్రింట్ లాగా వచ్చిందండి. మొత్తం అంతా బ్లూ కలర్ పీకాక్స్ ప్రింట్ లాగా వచ్చింది. మీకు దగ్గరగా చూపిస్తాను, ఒకసారి చూసుకున్నారు కదా ప్రింట్. పైనుంచి కింద దాకా ఒక్కసారి చూసేసుకోండి. మళ్ళీ పైనుంచి కింద లైన్ గీల్. ఓకేనా అండి, ఇప్పుడు మీకు దూరం నేను చూపిస్తున్నాను. ఇదిగోండి దిస్ ఇస్ ద చున్నీ. మీరు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి, ఫాస్ట్ గా అయితే బుక్ చేసేసుకోవచ్చు. దీని కాస్ట్ కూడా మనకి 1300 అండి. 1300 మంచి హ్యాండ్ ఓవెన్ కోటా కాటన్ అండి. ఇది వచ్చేసరికి ఇది కూడా పార్టీ వేర్ చున్నీ అండి. స్కాలప్ బోర్డర్ వచ్చేసింది మనకి. పార్టీ వేర్ చున్నీ ఇది 2 కలర్ షేడెడ్ లాగా వస్తుంది. ఇది కూడా స్కాలప్ బోర్డర్ వచ్చి ఇదిగోండి. ఇది కూడా చక్కగా మంచి పార్టీ వేర్ చున్నీస్ వాటికి అంటే డ్రెస్సెస్ కి యూజ్ అవుతుంది. ఇదిగోండి ఇలా వచ్చేస్తుందండి. ఈ స్కాలప్ బోర్డర్ చూసుకోండి ఒకసారి మీరు. లైట్ వెయిట్ ఉంది, మరీ ఎక్కువ వెయిట్ లేదు, అలా మరీ తక్కువ కాదు, కానీ చాలా బాగుందండి. చున్నీ వచ్చేసరికి షేడెడ్ లాగా వచ్చిందండి. క్రీమ్ అండ్ పింక్ షేడెడ్ విత్ డిజిటల్ ప్రింట్ అండ్ స్కాలప్ బార్డర్. దీని కాస్ట్ మనకి 3700 పడింది. 3700 పడింది. కానీ బ్యూటిఫుల్ గా ఉందండి. ప్యూర్ సిల్క్ అండి. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ప్యూర్ సిల్క్, ఫాలింగ్ ఉంటుందండి, మంచిగా ఫాలింగ్ ఉంటుంది. 3700 కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్ గా అయితే బుక్ చేసేసుకోవచ్చు అండి. చాలా బాగుందండి, రొటీన్ గా కాకుండా కానీ చాలా బాగుంది. ఇది కూడా చున్నీ. ఓకేనా అండి, ఇది ఒకటండి.
ఇంకొకటి వచ్చేసరికి కాటనేనండి, ఇది కూడాను మంచి ఏమంటారు కలర్ ఇదిగోండి ఆలివ్ గ్రీన్. ఈ కలర్ వచ్చేసరికి ఆలివ్ గ్రీన్ కి కోటా కాటన్ అండి. ఇది కూడా సింపుల్ గా ఉంది, చిన్న బార్డర్ వచ్చేసి అటు ఇటు మీకు కోటా కాటన్ చున్నీ. చాలా అంటే చాలా ఎక్స్క్లూజివ్ గా చాలా బాగుందండి, బ్యూటిఫుల్ గా ఉంది. ఈ సమ్మర్ లో పార్టీ వేర్ గా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అండి. ఇది కూడా దుపట్టా మంచిగా ప్రింట్ చేయించేసాను నేను. ఇది కోటా కాటన్ కి. ఓకేనా అండి, ఫాస్ట్ గా బుక్ చేసేసుకోవచ్చు. దీని కాస్ట్ కూడా అంతేనండి, మనకి 1300 పడుతుంది. 1300 పడుతుంది. ఇదిగోండి మీకు ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి, ఇలా ఫాస్ట్ గానే స్క్రీన్ షాట్. ఓకేనా అండి, బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఇది చున్నీ కూడాను. ఇంకోటి ఈ వచ్చేసరికి హ్యాండ్ ఓవెన్ కాటన్ వాషబుల్ అండి. పెద్ద ఐరన్ అయితే అవసరం లేదు, మనం వాష్ చేసిన కొంతకి స్మూత్ అయిపోతుంది. ఈ మెటీరియల్ మంచిగా అసలు స్మెల్ చూస్తేనే తెలిసిపోతుంది. ఇది ప్యూర్లీ కాళహస్తి హ్యాండ్ పెయింటెడ్. వాళ్ళతో నేను డిజైనింగ్ చెప్పి మరి ఇలా చేయించుకున్నానండి. ఈ దుపట్టాస్ ని ఒక 3 మటుకు తీసుకొచ్చాను నేను, ఈ హ్యాండ్ పెయింటెడ్. ఇదిగోండి మీకు ఒక్కసారి ఫస్ట్ పైనుంచి కింద దాకా చున్నీ అంతా చూసేసుకోండి. పైనుంచి కింద దాకా చున్నీ మొత్తం ఇలా వస్తుందండి, ఇలా చూసేసుకోండి ఒక్కసారి. అంటే 2-3 కలర్ షేడెడ్ లాగా బ్లాక్ మీద చేయించానండి. ఇది హ్యాండ్ పెయింట్ బ్లాక్ మీద చేయించాను. ఒక్కసారి మీరు చున్నీ అంతా ఫాస్ట్ గా దగ్గర నుంచి చూసుకొని తర్వాత మీకు నేను దూరం నుంచి చూపిస్తానండి. ఇది బ్లాక్. ఇదైతే స్టార్చ్ అవసరం లేదండి, నాకు తెలిసి అయితే స్టార్చ్ అయితే నేనైతే పెట్టించలేదండి ఎప్పుడు. నేను యూజ్ చేశాను ఈ చున్నీని, అందుకని చెప్తున్నాను. నేను స్టార్చ్ అయితే పెద్దగా చక్కగా అట్లా వాష్ చేయించేసుకునండి, హ్యాండ్ వాష్ చేయించేసుకుని ఇలా వేసేసుకుంటానండి. నేనైతే ఇలా మల్టీ కలర్ టైప్ లో తీసుకొచ్చానండి. మంచి పింక్ స్మెల్ చూస్తేనే తెలిసిపోతుంది. ఇలా వస్తుందండి మీకు చున్నీ వచ్చేసరికి హ్యాండ్ పెయింటెడ్ ఇట్లా వచ్చేస్తుందండి. ఓకేనా, ఇది ఫాస్ట్ గా మీరు బుక్ చేసుకోవచ్చు. స్క్రీన్ షాట్ అయితే ఇలా తీసేసుకోండి. కావాలంటే నచ్చితే గనక నా డిస్క్రిప్షన్ లో నా నెంబర్ అయితే ఇచ్చేస్తాను మీకు. ఓకేనండి, ఇది స్క్రీన్ షాట్ తీసేసుకోండి. దీని ప్రైస్ ఒకసారి చూడాలండి, నేను ఒకసారి చూసి చెప్తాను. సమ్ 3500 ఎంతో మరి పడింది, గుర్తులేదు నాకు. నేను ఒక్కసారి చూసి మటుకు ఇది నచ్చితే కనుక ఈ 3 చున్నీలు ఒక్కసారి కాస్ట్ నేను చూసి నాకు ఎంత పడిందో దాన్ని బట్టి మీకు చెప్తానండి. ఇదిగోండి, ఇది ఇంకొకటి మల్టీ కలర్ టైప్ లో వస్తుందండి. ఇది కూడాను చాలా బాగుంది. ఇది కూడాను చాలా బాగుంది. మీరు ఇలాగైనా వేసుకోవచ్చు అండి, చున్నీని ఇలా అయినా వేసుకోవచ్చు, ఇలా తిప్పైనా వేసుకోవచ్చు అండి, అది మీ ఇష్టం అండి. ఇది నేను బాగా ఎక్స్క్లూజివ్ గా బ్లూ అండి. ఇది బ్లూ కాంబినేషన్ తో బ్లాక్ హ్యాండ్ పెయింట్ అండి, ప్యూర్లీ హ్యాండ్ పెయింట్. మీకు చూసుకోండి అటు ఇటుగా నేను అసలు ఇలా చూపిస్తున్నాను, మీరు దూరం నుంచి కూడా ఒక్కసారి చూపిస్తాను, అప్పుడు చూస్తే మీకు అర్థమవుతుందండి. దూరం నుంచి కూడా ప్యూర్లీ హ్యాండ్ పెయింట్ అండి, కాళహస్తి హ్యాండ్ పెయింట్ ప్యూర్లీ. మంచి మిల్క్ స్మెల్ వస్తుందండి. ఇవి చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ ఎక్కడున్నా యూజ్ చేసుకోవచ్చు అండి, ఇవి జస్ట్ హ్యాండ్ వాష్ చేసేసుకోవచ్చు. ఐరన్ అయితే అవసరం లేదండి, వాష్ చేసిన కొందికి మీకు ఇంకా మెటీరియల్ స్మూత్ అయిపోతుంది. ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది. ఎందుకంటే మెటీరియల్ ఇది థిక్ గా ఉంటదండి. కాటన్ నేను ఇచ్చి చెప్పి చేయించాను, అందుకని అంటున్నాను. వాళ్ళు కాటన్ యూజ్ చేసింది అయితే కాదండి. నా కాటన్ మెటీరియల్ హ్యాండ్లూమ్ తీసుకున్నాం అనుకోండి, మనం థిక్ గా ఉంటుంది. ఆ హ్యాండ్లూమ్ మెటీరియల్ మీద హ్యాండ్ పెయింట్ గానీ మనం ఏదైనా డ్రెస్ స్టిచ్ చేయించుకున్నా కూడా అవి పెద్దగా ఐరన్ అవసరం లేదండి. ఎందుకంటే నేను యూజ్ చేస్తున్నానండి, నా యూజ్ చేశాను కాబట్టి చెప్తున్నానండి. ఆ హ్యాండ్లూమ్ కాటన్ మీరు పర్చేస్ చేసుకుని నేను ఇప్పుడు చూపిస్తాను ఒక 2 మెటీరియల్స్. అవి అసలు ఐరన్ గానీ స్టార్చ్ గానీ నేను ఏమి పెట్టించనండి, అలా జస్ట్ మిషన్ లో వేసేసి అలా వేసుకుంటానే ఉన్నానండి. ఒక డ్రెస్ అయితే 2 ఇయర్స్ నుంచి అది అసలు స్టార్చ్ అనేది నేను పెట్టించలేదండి, షింక్ కూడా అవ్వలేదండి ఆ మెటీరియల్ అది. ఓకేనండి, ఇది ఒక చున్నీ అండి. కావాలనుకున్నారు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోవచ్చు మీరు. ఇలా అండి, ఇదిగోండి మళ్ళీ చూపిస్తున్నాను, ఒక్కసారి చూసుకోండి. ఇలాగా మీరు ఎలాగైనా వేసుకోవచ్చు అండి, చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ చున్నీ కూడా. ఇంకొకటి లాస్ట్ చున్నీ అండి, ఇది కూడా చాలా బాగా వచ్చింది. అసలు చూసారా ఈ
బ్యాక్ ఫ్రంట్ బ్యాక్ కూడా ఉంటాయండి ఈ బొమ్మలో. ఓకేనా, ఈ మధ్యలో అంతా చెక్స్ వస్తుందండి. చెక్స్ హ్యాండ్ పెయింటే, మొత్తం అంతా హ్యాండ్ పెయింట్ చెక్స్ వస్తుంది. కింద వచ్చేసరికి బొమ్మలు బ్యాక్ సైడ్ కూడా ఇవే బొమ్మలు ఉంటాయండి. మీకు బ్యాక్ సైడ్ కూడా ఇవే బొమ్మలు ఉంటాయి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇది ఫ్రంట్ ఒకటే అనుకోవద్దు. మంచి గ్రీన్ బేస్ మీద చేయించానండి. ఇది హ్యాండ్ ఓవెన్ గ్రీన్ బేస్ మీద చేయించాను. ఓకేనా అండి. ఇప్పుడు దూరం నుంచి చూపిస్తున్నాను. ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. భలే ఉంది కదా ఈ చున్నీ. నాకైతే చాలా నచ్చేసండి. నచ్చిన వాళ్ళకి ఎవరైనా ఉంటే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఇది ఒక్కసారి కాస్ట్ మటుకు నచ్చిన వాళ్ళు ఏమన్నా స్క్రీన్ షాట్ తీసి పెట్టేస్తే నేను మీకు ప్రైస్ చెప్తానండి. ఒక్కసారి చూడాలి నేను కూడాను, నాకు గుర్తు లేదు. ఓకేనా అండి. స్క్రీన్ షాట్ ఇవ్వండి. చున్నీల కలెక్షన్స్ అయితే అన్ని చూపించేశాను మీకు. ఇంకొకటి ఇది ఒక్కటే చేయించానండి, నచ్చి నాకు హ్యాండ్లూమ్దే మెటీరియల్ ఉండిపోతే దాన్ని నేను జస్ట్ 3 మీటర్స్ ఉందండి. ఇది ఓణీ కింద అయితే పనికొస్తుంది మీకు. గ్రీన్ అండ్ పింక్ కలర్ బార్డర్ తో వచ్చిందండి. ఇలా స్వాన్స్ నాకు బాగా నచ్చి చేయించానండి. ఇది ఇలా వస్తుంది మీకు. ఇలా స్వాన్స్ టూ సైడ్స్ వస్తుందండి. స్వాన్స్ ఇలా వస్తుంది, 2 సైడ్స్ వస్తుంది స్వాన్స్. ఎట్లాగా బాగుంటుందండి. గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్, ప్యారెట్ గ్రీన్ పింక్ కాంబినేషన్ బార్డర్. 3 మీటర్స్ అయితే ఉంటుంది. ఇలా దూరం నేను చూపిస్తున్నాను. ఇదైతే 3 మీటర్స్ అండి. అంటే మీరు చున్నీ కింద వాడుకోవచ్చు హైట్ ఉన్నాళ్ళు, లేదంటే కొంచెం షార్ట్ గా ఉన్న వాళ్ళకి మనకి 3 మీటర్స్. ఓనీ అయితే యాక్చువల్ గా 3 మీటర్స్ ఇస్తున్నారండి మామూలుగా. యాక్చువల్ గా అయితే ఆ 3 మీటర్స్ ప్రకారం నేనైతే చేయించాను. మీ ఇష్టం అండి, చున్నీ కింద వాడుకుంటారో అది మీ ఇష్టం అండి. ఇంకా దీని కాస్ట్ కూడాను మనకి 4000 పడుతుందండి. ఇది 4000 పడుతుంది. చాలా బాగా వచ్చిందండి స్పాన్స్. ప్రింట్ అయితే నేనే వేయించుకున్నానండి. ఇది కూడా నేను ప్లెయిన్ పర్చేస్ చేసుకుని ప్రింట్ నేను వేయించుకున్నానండి. ఓకేనా, నా అన్ని చూసారు కదా, ఎక్స్క్లూజివ్ గా వేయించుకుంటానండి. ప్రింట్స్ సింగిల్ పీస్ అయినా కూడా ఎక్స్క్లూజివ్ గా నేను అలా వేసుకుంటాను. నేను చూపించేది కూడా నా కస్టమర్స్ కి అలా డిఫరెంట్ గా ఇవ్వాలనే నేను చేపిస్తూ ఉంటానండి. అది ఎక్స్క్లూజివ్ గా ఉంటాయి, కొంచెమే ఉంటాయి, లిమిటెడ్ స్టాక్. కాకపోతే కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి నా కలెక్షన్స్. ఇది ఇంకొకటి ఒక 3 ఫ్యాబ్రిక్స్ మీకు చూపిస్తాను. ఇదిగోండి, హ్యాండ్లూమ్ కాటన్ ఇలా దల్సరిగా ఉంటుందండి. ఇది యాక్చువల్ గా ఫ్యాబ్రిక్. ఈ ఫ్యాబ్రిక్ ఏంటనండి, ఇక్కడ ఒకసారి దగ్గర ఇదిగోండి, ఈ ఫ్యాబ్రిక్ బొమ్మలు వచ్చినాయి చూసారా. ఇదేంటంటే ఇట్లా ఫ్యాబ్రిక్ తెప్పించండి నేను ప్యాచ్ వర్క్లకి యూజ్ చేస్తూ ఉంటాం. ఇది మీకు ఎవరికైనా నచ్చితే గనక ఇలా స్క్రీన్ షాట్ తీస్తే గనక మీకు నచ్చితే నేను బ్లౌజెస్ కి చేంజ్ చేస్తాను. ఓన్లీ పళ్ళు కావాలంటే చేసుకోవచ్చు, చున్నీలు కావాలంటే చేసుకోవచ్చు, ఓణికి కావాలంటే చేసుకోవచ్చు, ఓన్లీ బార్డర్ కావాలంటే చేసుకోవచ్చు, ఓన్లీ బ్లౌజ్ బ్యాక్ సైడ్ కావాలంటే చేసుకోవచ్చు. ఇదిగోనండి, ఇలా డిఫరెంట్ బొమ్మలు వచ్చినాయి చూసారా. మీకు ఏ బొమ్మలు ఏవి నచ్చితే కనుక నేను స్లోగా ఎట్లా పెడుతున్నాను, ఒక్కసారి స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. స్లోగా చూపిస్తున్నాను చూడండి. మీకు నచ్చిన బొమ్మలు ఏమన్నా ఉంటే స్క్రీన్ షాట్ తీసుకొని నాకు పంపిస్తే గనక నేను మీకు ప్యాచ్ వర్క్ మీ బ్లౌజెస్ కానీ మీ చీరలు కానీ ఏమన్నా పంపిస్తే గనక వాటికి చేయించి పెడతానండి. ఇది హ్యాండ్ పెయింటెడ్, కాళహస్తి హ్యాండ్ పెయింట్ మీద పాల వాసన వస్తుందండి. మీకు ఫ్యాబ్రిక్ స్మెల్ చూస్తేనే తెలిసిపోతుంది. ఇదిగోండి, ఇట్లా వస్తుందండి. మీకు మీ స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. మీకు నచ్చిన ఏ బొమ్మలు నచ్చితే అవి స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఇదిగోండి, ఇట్లా వస్తాయండి. ఇదిగోండి స్క్రీన్ షాట్. మీకు నచ్చిన బొమ్మలు ఏముంటే అవి స్క్రీన్ షాట్ అయితే ఇలా తీసేసుకోండి. నేను ఇలా చూపిస్తున్నాను. ఇలా ప్యాచ్ వర్క్లు చేయించుకుంటే చాలా బాగుంటుందండి. చీరల మీద చేయించుకోవచ్చు, డ్రెస్సుల మీద చేయించుకోవచ్చు, టాప్స్ మీద చేయించుకోవచ్చు, చున్నీస్, బ్లౌజెస్. ఓకేనా అండి. మీకు నచ్చిన ఏమన్నా ఉంటే స్క్రీన్ షాట్ అయితే తీసేసి నాకు పెట్టండి. మీకు నేను అన్ని స్లోగా చూపిస్తున్నానండి. అందుకనే మీకు ఏమైనా నచ్చితే అలా స్క్రీన్ షాట్ తీసుకుంటారని చూపిస్తున్నాను.
కాకపోతే ఈ ప్యాచ్ వర్క్ అయితే చేయించడానికి టైం అయితే పడుతుందండి. మినిమం 1.5 మంత్ అయితే పట్టేస్తుంది. అదైతే ముందే చెప్తున్నాను. వెంటనే అయితే ఇవ్వలేదండి వర్కర్స్. ఓకేనండి. ఇది ఒకసారి మంచి హ్యాండ్ పెయింటెడ్ అండి. ఇదైతే ప్రింట్ అయితే కాదు. మళ్ళీ చెప్తున్నాను, హ్యాండ్ పెయింట్, కాళహస్తి హ్యాండ్ పెయింట్, ప్రింట్ అయితే కాదు. ఇవన్నీ నేను డ్రెస్సెస్ కి వాటికి యూజ్ చేసేది. మంచి ఐరన్ లేదు, స్టార్చ్ లేదు, ఏం అవసరం లేదండి. ఇదైతే 4 మీటర్స్ ఫ్యాబ్రిక్ అండి. ఎవరికైనా కావాలంటే ఇచ్చేస్తాను. మీరు టాప్స్ కింద కుట్టించుకోవచ్చు, లాంగ్ ఫ్రాక్ కింద కుట్టించుకోవచ్చు. ఎస్పెషల్లీ యుఎస్ లో ఉన్న కస్టమర్స్ కి, లేదంటే ఇక్కడ మాకు ఐరన్ స్టార్చ్ ఇవన్నీ మా వల్ల కాదు అన్నాళ్ళకి ఈ ఫ్యాబ్రిక్ బాగా యూజ్ అవుతుందండి. నేను జస్ట్ ఇలా చూపించేస్తున్నాను. మంచి డిజిటల్ ప్రింట్ ఫ్యాబ్రిక్ మీద వేయించిన ప్రింట్ అండి. ఇది చాలా బాగుంటుంది. మంచి డార్క్ మెరూన్ షేడ్ మీద వచ్చిందండి డిజిటల్ ప్రింట్. ఓకేనా అండి. ఇది 4 మీటర్స్ అండి. మీటర్ కాస్ట్ వచ్చేసరికి మనకి 1000 పడుతుంది. మీటర్ కాస్ట్ 1000 పడుతుంది. ఇన్ కేసు 4 మీటర్స్ తీసుకుంటాను అంటే కనుక తగ్గించేసి ఇస్తానండి. దాంట్లోనే ఇంకొక కలర్ అండి, ఇంకొక ప్రింట్, ఇది ఒకటి ఉంటుందండి. ఇది 4 మీటర్సే ఉంది. మీకు ఇలా కావాలంటే, అంటే మీరు 4 మీటర్స్ పర్చేస్ చేసుకున్నారనుకోండి, నేను తగ్గించేసి ఇస్తాను. మీ 1 మీటర్ కావాలన్నా ఇస్తాను. కాకపోతే చెప్తున్నానండి, నేను ఈ బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించుకున్నానండి వితౌట్ లైనింగ్. ఎప్పుడన్నా సమ్మర్ లో అప్పుడు కొంచెం మనం కట్టుకోలేనప్పుడు ఆ బ్లౌజ్ వేసుకుంటే అసలు వితౌట్ లైనింగ్ చేయించుకున్నానండి. ఆ బ్లౌజ్ కూడా ఇప్పటికీ నేను వేసుకుంటున్నాను. అసలు బయటకు వెళ్ళినప్పుడు కూడా వేసుకుంటా ఉంటా. ఎంత కంఫర్టబుల్ మెటీరియల్ నండి ఇదైతే కనుక. నేను ఇంత కాటన్స్ ఇవన్నీ చూసాను కదండి, పర్చేస్ చేశాను, చూసాను, నేను వేసుకున్నాను, ట్రై చేశాను. అన్ని ఫ్యాబ్రిక్స్ కాటన్స్ లో చూసాను, కానీ నాకు ఫైనల్ గా ఈ ఫ్యాబ్రిక్ అయితే నేను ఫిక్స్ అయిపోయానండి. అంత బాగుంటుందండి ఈ ఫ్యాబ్రిక్ అయితే. ఇంకా బ్లౌజెస్ యూజ్ డ్రెస్సెస్ కానీ, ఎస్పెషల్లీ డ్రెస్సెస్ కి అసలు ఈ ఫ్యాబ్రిక్ మీరు నైటీస్ కి స్టిచ్ చేయించుకున్నా కూడా అసలు చాలా అంటే చాలా బాగుంటుందండి. అదండి, ఇవి అన్ని కలెక్షన్స్ అయితే మీకు అన్ని చూపించేశాను. మీకు నచ్చితే గనక నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే గనక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చినవి ఏమన్నా ఉంటే స్క్రీన్ షాట్ తీసేసి నా వాట్సాప్ కి అయితే సెండ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ టు వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.